ఇటలీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. 3 రోజుల క్రితమే 6.1 తీవ్రతతో భూకంపం రాగా తాజాగా 6.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్థ ప్రకటించింది. మధ్య ఇటలీలో సంభవించిన తాజా భూకంప ప్రభావంతో రోమ్ సహా మరికొన్ని పట్టణాల్లో పలు భవనాలు కూలిపోగా అనేక చోట్ల విద్యుత్, సమాచార, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించినట్లు తెలుస్తోంది. ముందుగా 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తలు వెలువడ్డా ఐరోపా భూ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపారు. రోమ్కు ఈశాన్యంగా 132 కిలోమీటర్ల దూరంలోని పెరుగియాలో భూగర్భంలో 67 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 2 నెలల కింద సంభవించిన ఘోర భూకంపం దిగ్భ్రాంతి నుంచి తేరుకోకముందే ఇటలీని వరుస ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆగస్టులో వచ్చిన భూకంపం వల్ల 300 మంది మృత్యువాత పడగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇటలీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. 3 రోజుల క్రితమే 6.1 తీవ్రతతో భూకంపం రాగా తాజాగా 6.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్థ ప్రకటించింది. మధ్య ఇటలీలో సంభవించిన తాజా భూకంప ప్రభావంతో రోమ్ సహా మరికొన్ని పట్టణాల్లో పలు భవనాలు కూలిపోగా అనేక చోట్ల విద్యుత్, సమాచార, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించినట్లు తెలుస్తోంది. ముందుగా 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తలు వెలువడ్డా ఐరోపా భూ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపారు. రోమ్కు ఈశాన్యంగా 132 కిలోమీటర్ల దూరంలోని పెరుగియాలో భూగర్భంలో 67 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 2 నెలల కింద సంభవించిన ఘోర భూకంపం దిగ్భ్రాంతి నుంచి తేరుకోకముందే ఇటలీని వరుస ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆగస్టులో వచ్చిన భూకంపం వల్ల 300 మంది మృత్యువాత పడగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇటలీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. 3 రోజుల క్రితమే 6.1 తీవ్రతతో భూకంపం రాగా తాజాగా 6.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్థ ప్రకటించింది. మధ్య ఇటలీలో సంభవించిన తాజా భూకంప ప్రభావంతో రోమ్ సహా మరికొన్ని పట్టణాల్లో పలు భవనాలు కూలిపోగా అనేక చోట్ల విద్యుత్, సమాచార, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించినట్లు తెలుస్తోంది. ముందుగా 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తలు వెలువడ్డా ఐరోపా భూ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపారు. రోమ్కు ఈశాన్యంగా 132 కిలోమీటర్ల దూరంలోని పెరుగియాలో భూగర్భంలో 67 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 2 నెలల కింద సంభవించిన ఘోర భూకంపం దిగ్భ్రాంతి నుంచి తేరుకోకముందే ఇటలీని వరుస ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆగస్టులో వచ్చిన భూకంపం వల్ల 300 మంది మృత్యువాత పడగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
ఇటలీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. 3 రోజుల క్రితమే 6.1 తీవ్రతతో భూకంపం రాగా తాజాగా 6.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్థ ప్రకటించింది. మధ్య ఇటలీలో సంభవించిన తాజా భూకంప ప్రభావంతో రోమ్ సహా మరికొన్ని పట్టణాల్లో పలు భవనాలు కూలిపోగా అనేక చోట్ల విద్యుత్, సమాచార, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించినట్లు తెలుస్తోంది. ముందుగా 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తలు వెలువడ్డా ఐరోపా భూ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపారు. రోమ్కు ఈశాన్యంగా 132 కిలోమీటర్ల దూరంలోని పెరుగియాలో భూగర్భంలో 67 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 2 నెలల కింద సంభవించిన ఘోర భూకంపం దిగ్భ్రాంతి నుంచి తేరుకోకముందే ఇటలీని వరుస ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆగస్టులో వచ్చిన భూకంపం వల్ల 300 మంది మృత్యువాత పడగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.